ఖాళీ పాత్రగా ఉండాలి. ఏమై ఉండాలి? ఖాళీ పాత్రగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఖాళీ పాత్రలుగా ఉంచనే దేవునికి ఇష్టముగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. అదే సౌలు, ఆ స్థితిని అనుభవించినటువంటి సౌలు పౌలుగా మారిపోయి ఒక విప్లవాన్ని తీసుకొని వచ్చాడు. అసలు పరిశుద్ధతకి ఒక కొత్త మీనింగ్ చెప్పాడు. ఏంటి? పరిశుద్ధతకి కొత్త మీనింగ్ను చెప్పాడు. అంటే కొత్త అర్థమును తీసుకుని వచ్చాడు. తను అనుభవించాడు కాబట్టి దీనత్వంలో ఉండి ఆ దీనుడిగా బ్రతికి దీనత్వంలో జీవించినటువంటి ఆ యొక్క సౌలు పౌలుగా మారి అనేకమైన సంఘాలను కడుతున్నటువంటి ఆ సంఘంలో ఆ దీనత్వంలో నుండి పరిశుద్ధతను ఎలాగ కాపాడుకోవాలో నేర్పిస్తూ ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునిగాక. ఆ పరిశుద్ధతను బట్టి చూసుకుంటున్నటువంటి కొరంజీ సంఘానికి కొరంజీ సంఘానికి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. కొరంజీ సంఘానికి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దేవ ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా ఇదిగో పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని చాలా మిమ్మల్ని ప్రదానము చేసి తిని కానీ చాలు. దేవునికి మహిమ కలుగునిగాక. ఇప్పుడు పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వాక్యం చదువుతున్నప్పుడు అక్షర రూపం ఒకటి ఉంటుంది, రెండవది అలంకార రూపము ఉంటుంది. ఒకటి అక్షర రూపం ఉంటుంది. కన్యక గర్భమునందు యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తాడు అని చెప్పాడు. అది అక్షర రూపం, అక్షర సత్యం. కన్యక గర్భం నందు యేసుక్రీస్తు ప్రభువు జన్మిస్తాడు, పరిశుద్ధుడు జన్మిస్తాడు, అభిషిక్తుడు జన్మిస్తాడు అన్నది వాస్తవం. అది అక్షర రూపం, అది అలంకారం కాదు. కానీ కొన్ని చోట్ల అలంకారాలుగా ఉంటుంది, అలంకారాలుగా మాట్లాడతాడు. అంటే వాక్యం చదువుతున్నప్పుడు కొన్ని చోట్ల అక్షర సత్యముగా ఉంటుంది, కొన్ని చోట్ల అలంకారంగా ఉంటుంది, కొన్ని చోట్ల మర్మములుగా ఉంటుంది. కాబట్టి మనము వాక్యాన్ని చదువుతూ ఉంటున్నప్పుడు అక్షర రూపకంగా చూడగలగాలి, పరిశోధించాలి, అలంకార రూపంగా పరిశోధించాలి, మర్మముగా పరిశోధించాలి. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే అలంకార రూపంలో చెప్తూ ఉంటున్నాడు. ఏంటి? అలంకార రూపంలో చెప్తూ ఉంటున్నాడు. అలంకార రూపంలో అంటే కన్యకులుగా యేసుక్రీస్తు ప్రభుల వారికి మిమ్మల్ని ప్రదానం చేసితిని అని అంటున్నాడు. అంటే కన్యకలు అని అంటే దాని అర్థం అంటే కన్యత్వం అని కాదు, కానీ కన్యత్వం అంటే అక్కడ ఈ అలంకార రూపకంగా ఏమొస్తుందంటే పరిశుద్ధతగా వస్తుంది. ఏమొస్తుంది? పరిశుద్ధత. అందరు జాగ్రత్తగా గమనించాలి. కన్యత్వం, అక్కడ కన్యక అంటే అర్థం ఏమిటి? పరిశుద్ధత. కన్యక అంటే పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఏమాత్రము కల్మషము లేనివాడు, కల్మషము లేనిది, అపవిత్రత లేనివాడు, ఏ మాత్రము కూడా చెడిపోనిది. ఏంటి? చెడిపోనిది, పాడవనిది. ఇలాంటి అర్థాలన్నీ కూడా వస్తాయి.
కాబట్టి కన్యక అన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ పదానికి అర్థం ఏమిటి అంటే అలంకార రూపంలో. ఏ రూపంలో? అలంకార రూపంలో మనం చూసుకున్నట్టయితే అలంకార రూపంలోనే చూడాలి, అక్షర రూపంలో చూడకూడదు. అక్కడ అక్షర రూపంలో చూస్తే వేరుగా ఉంటుంది, అలంకార రూపంలో చూడాలి. అలంకార రూపంలో చూస్తే కన్యకలుగా ఎవరికి? యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రదానం చేశాడు అంట. ప్రదానం చేసి తిని అంటే ఏమిటంటే మిమ్మల్ని ఎవరైతే కన్యకలుగా ఉన్నారో వారిని యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చి ఎంగేజ్మెంటు లేదా ప్రదానం చేసి తిని అంటే ఆయనకి ఇచ్చి వివాహానికి అగ్రిమెంటు అయిపోయింది, ఎంగేజ్మెంట్ చేశాను అని దైవజనుడు చెబుతూ ఉంటున్నాడు. ఇప్పుడు ఈ దైవజనుడిలో ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే ప్రతి సంఘ విశ్వాసిని ఒక కన్యకగా సిద్ధపరచాలి అంట. ఎలా సిద్ధపరచాలి? ఒక దైవజనుడి మీద ఉన్న బాధ్యత ఏమిటి అంటే ప్రతి ఒక్క విశ్వాసిని కన్యకగా సిద్ధపరచాలి. అంటే కన్యక అంటే మనం ఏం చెప్పుకున్నాం అలంకార రూపంలో? పరిశుద్ధత. ఏంటి? పరిశుద్ధత అంటే చెడిపోని మనసు. ఏంటి? చెడిపోని మనస్సు. చెడిపోయే మనస్సు ఉంటుంది, చెడిపోని మనస్సు ఉంటుంది. ఏముంటుంది? చెడిపోయే మనస్సు ఉంటుంది, చెడిపోని మనస్సు ఉంటుంది. దేవునికి ఎవరు కావాలంటే చెడిపోని మనస్సు కావాలి. దేవునికి ఎవరు కావాలి? చెడిపోని మనస్సు కావాలి. చెడిపోయే మనస్సు కాదు, చెడిపోని మనస్సు కావాలి. నీ మనసు చెడకుండా ఉంటే నువ్వు దేవునికి పనికొస్తావు. నీ మనసు చెడిపోతుంది అంటే, చెడిపోయిందంటే నువ్వు దేవునికి పనికిరావు. అర్థమవుతుందా? కాబట్టి నిన్ను ఎలాగ దైవజనుడు నిన్ను పోషించాలి, నిన్ను సిద్ధపరచాలంటే ఒక కన్యకగా దేవునికి సిద్ధపరచాలి. ఆయనకి చెప్పాలి, అయ్యా నీ కొరకు ఒక విశ్వాసిని సిద్ధపరుస్తూ ఉంటున్నాను అనాలి. ఏమనాలి? నీ కొరకు ఒక విశ్వాసిని సిద్ధపరుస్తూ ఉంటున్నాను. ఆయన పేరు, ఆ విశ్వాసి పేరు ఏంటి అంటే సపోజ్ అందాదిగా ఒక పలాని వ్యక్తి ఏంటి అంటే జాన్ దాసు అనుకుందాం. జాన్ దాసుని నేను సిద్ధపరుస్తున్నా అంటే జాన్ దాసు యొక్క మనసు చెడిపోకుండా ఉండాలి. ఏమేమి ఉండాలి? జాన్ దాసు మనసు చెడిపోకుండా ఉండాలి. చెడిపోయిందంటే ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? దానియేలు ఉన్నాడు. దానియేలుని యేసుక్రీస్తు ప్రభుకి ప్రదానం చేసేసి ఎంగేజ్మెంట్ చేశాను. ఇదిగో ఇతడు నీకు వివాహానికి సిద్ధపరిచాను, ఇతడు నీ వస్తువు అని చెప్పేసి దానియేలుని ఇచ్చాను. దానియేలుని ఇక ఆ రోజు నుంచి వివాహం జరిగేంత వరకు ఆ కన్యకని, దానియేలు అనబడిన కన్యకని, జాన్ దాస్ అనబడిన కన్యకని జాగ్రత్తగా సేవకుడు చూసుకోవాలి. హల్లెలూయా! ఎలా చూసుకోవాలి? జాగ్రత్తగా ప్రధానం అంటే వివాహం జరిగేంత వరకు ఎక్కడ పరలోక రాజ్యానికి వెళ్ళి అక్కడ వివాహం చేసుకునేంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో తిరుగుతున్నావు? ఎక్కడికి వెళుతున్నావు? ఏం చేస్తున్నావు అని దైవ సేవకుడు ఎప్పుడు నీ మీద కన్ను బట్టి నువ్వు పరిస్థితిలో ఏ చెడు ఆలోచించకుండా, ఏ తప్పు చేయకుండా నిన్ను బంధించి కబ్జా చేసి ప్రతి క్షణం నీ మీద సీసీ కెమెరాలు పెట్టి చూసుకోవాలి అంటారు. హల్లెలూయా! కొంచెము కూడా నీకు అలాగ తప్పిపోయేటువంటి అవకాశం సేవకుడు ఇవ్వకూడదు. సేవకుడు ఇచ్చాడా ఆ చెడ్డ పని ఎవరికి వస్తుందో తెలుసా? తండ్రికి వస్తుంది. ఎవరికి వస్తుంది? తండ్రికి వస్తుంది. నీ కూతురు, నీ కన్యక ఏంటయ్యా ఇలా ఉంటుంది? అర్థమవుతుందా? నా ప్రియమైన జీవన ప్రియులారా, చక్కగా గమనించాలి. ఒక శ్రేష్టమైనటువంటి దేవుని సన్నిధి ఆనుకొని ఉండగలిగినటువంటి ఒక వ్యక్తి
తనకి తన అన్నదమ్ముల యొక్క కూతురు ఉంటే వాళ్ళు చనిపోయారు, కూతురు ఉంటే ఆ కూతురుని పెంచుతూ ఉంటున్నటువంటి ఆ కూతుర్ని చక్కగా దేవుని యొక్క ఉపదేశిస్తూ ఇదిగో బిడ్డ ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇలాగ ఉండు, ఇలా ఉండకూడదు అన్నట్టుగా ఉండేసి ఇతడు ఏమనుకున్నాడంటే ఈ బిడ్డ ఇశ్రాయేలీల ప్రజలకి, యూదులకి ఇశ్రాయేలీల ప్రజల్ని కాపాడే బిడ్డగా జీవించాలి. ఏంటంటే ఈ బిడ్డ ఇశ్రాయేలీల ప్రజలను కాపాడేదానిగా ఉండాలి. జాగ్రత్తగా తండ్రి ఆ కుమార్తె మీద ఒక మనసు, ఒక ఒపీనియన్ పెట్టుకొని ఉన్నాడు. ఏ ఒపీనియన్ పెట్టుకొని ఉన్నాడు అంటే, ఇదిగో నా బిడ్డ ఇశ్రాయేలీల ప్రజల్ని కాపాడాలి. ఏంటి చెప్పాలి? ఇశ్రాయేలీల ప్రజల్ని కాపాడగలిగేటువంటి ఒక ఉన్నతమైన స్థితిలోనికి రావాలి, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రావాలి అని ఆ బిడ్డను చక్కగా కుసబెట్టుకొని ఎప్పుడు ఉపదేశిస్తూ నేర్పిస్తూ ఉంటున్నాడు. ఇదిగో బిడ్డ, మనకంటూ ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో ఉన్న ఇశ్రాయేలీల ప్రజల్ని కాపాడుకోవడానికే మనం బతుకుతూ ఉంటున్నాం. మన ప్రాణం పోయినా సరే కానీ ఇశ్రాయేలీల ప్రజలలో ఒక్క ప్రాణం కూడా పోవడానికి ఇష్టపడకూడదు, ఒక్క ప్రాణాన్ని కూడా పోగొట్టుకోకూడదు, ఒక్క ఆత్మని కూడా పోగొట్టుకోకూడదు, ఒక్క ఆత్మని కూడా పక్కదారి పట్టించకూడదు. ప్రతి క్షణం కాపాడుకోవాలి. ప్రతి ఒక్క ఆత్మని గురించి మనం కాపుదలలో ఉండాలి అని తన కూతురికి ఇశ్రాయేలీల ప్రజల్ని ఎలా కాపాడుకోవాలో నేర్పిస్తూ ఉంటున్నాడు. అలా నేర్పిస్తూ ఉంటున్నప్పుడు అప్పుడు ఒక అవకాశం వచ్చింది, ఒక దండోర వచ్చింది. ఏమిటి ఆ దండోర అంటే, రాజునికి ఒక భార్య కావాలి, ఆ భార్యగా ఉండాలి. ఆ భార్యగా ఉంటే ఇదిగో తమ ప్రజలందరినీ కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజు భార్యగా ఏ కన్యకైతే బాగుంటుందో ఏ కన్యకని వివాహం చేసుకుంటాడో ఆ కన్యక రాజు భార్య అవుతుంది అని చెప్పేసి ఎప్పుడైతే ఒక దండోర వచ్చిందో, ఈ తండ్రికి తన కూతురు మీద ఒక నమ్మకం వచ్చింది. ఆమె అర్థమవుతుందా? ఎవరి మీద వచ్చింది? తన కూతురు మీద ఒక నమ్మకం వచ్చింది. కూతురా, నువ్వు రాజు ఇంటికి వెళ్ళాలి. ఏంటి ఇప్పుడు దానియేలు ఉన్నాడు. దానియేలు నువ్వు రాజు ఇంటికి వెళ్ళాలి, జాందాస్ నువ్వు రాజు ఇంటికి వెళ్ళాలి అని నేను అలా చెప్పగలిగితే వెళ్ళడానికి ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ఐఎమ్ రెడీ, నేను వెళతాను. ఎందుకు వెళతాను అని అంటే, నా తండ్రి చెప్పాడు, నా తండ్రి ఏదైతే చెప్తాడో దానికి తగినట్టుగా నేను ఉంటాను. అయితే ఈ కూతురు కాలేజీకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? కాలేజీకి వెళ్తుంది. కాలేజీలో కో ఎడ్యుకేషన్, పురుషులు స్త్రీలు అందరూ చదువుకుంటారు. అక్కడ ఒక అబ్బాయి ఎంట పడుతూ ఉంటే, నువ్వు లేకుంటే నేను బ్రతకలేను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుంటే నేను బ్రతకలేను, ఐ లవ్ యూ అని చెప్పేసి ఎంట పడతా ఉంటే, అది చూసి ఈ అమ్మాయి మనసు పారేసుకొని నిజమే నువ్వు లేకుండా కూడా నేను కూడా బతకలేను, నువ్వు ఏది చెప్తే అదే అని అంటే, ఈ తండ్రి వచ్చేసి, అమ్మ రాజు దగ్గరికి వెళ్ళాలి అంటే, ఏం డాడీ రాజు దగ్గరికి పొమ్మంటావు? నేను రాజు దగ్గరికి వెళ్ళను. ఒకవేళ ఏమో రాజు దగ్గరికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తే 6 నెలలు ట్రైనింగ్ చేయాలంట. ఆ ట్రైనింగ్లో ఏమన్నా కిడ్నీలు తీసేసుకుంటే, కన్నుగుడ్లు పీకేస్తే నేను పోను డాడీ, నేను పోను డాడీ అక్కడికి. అదిగాక రాజు పెద్ద చాడిస్టు అంట. ఒకవేళ పెళ్లి చేసుకుంటే రాజు లోపల నన్ను చంపేస్తే, ఆల్రెడీ ఒక అమ్మాయిని జైల్లో వేయించాడో ఏం చేశాడో తెలియదు, నేను కూడా ఎంచుకుపోతాను అని ఈ అమ్మాయి తండ్రికి ఎదురు తిరిగితే తన నడిపింపు ఎలా ఉంటుంది? తన ఉపదేశం అంటే ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఎవరి ఉపదేశం వినంది? తండ్రి ఉపదేశం వినంది. కానీ
మధ్యలో కాలేజీకి వెళ్తూ ఉంది. కాలేజీకి వెళ్తున్నప్పుడు కాలేజీ స్టూడెంట్ ఒక ఉపదేశించాడు. ఏంటి ఆ ఉపదేశం అంటే, నిన్ను ప్రేమిస్తున్నా అన్న ఉపదేశం. నేను ప్రేమిస్తున్నా, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే నిన్ను దేవతలాగా చూసుకుంటాను. ఏంటి? నేను దేవతలాగా చూసుకుంటాను. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే నిన్ను ప్రేమించేసి నిన్ను దేవతలాగా చూసుకుంటాను అంటే ఇతడు నన్ను దేవతలాగా చూసుకుంటాడు అంటని తన ప్రేమ, తండ్రి మీద ఉన్న ప్రేమ ఇడిచిపెట్టి ఎవరి మీదకి వెళ్తుంది ఈ ప్రేమ? చెప్పాలి. అట్రాక్ట్ అయిపోతుంది. ఏమవుతుంది? అట్రాక్ట్ అయిపోతుంది. వేరొక బోధకు, వేరొక నడిపింపుకు, వేరొక ఆత్మకు అట్రాక్ట్ అయిపోతుంది. తన మనసు చెడిపోతుంది. తన మనసు చెడిపోయి అంటే తను ఖాళీ పాత్రగా ఉంటే తన తండ్రి ఏదైతే చెప్తాడో అదే తన మనసులో ఉంటుంది. తను కనుక ఖాళీ పాత్రగా లేకపోతే, ఖాళీ పాత్రగా లేకుండా ఉంటే ఎక్కడ ఎవరు ఏం బోధిస్తే అదే మనసులో ఉంటుంది. నువ్వు ఎవరి బోధన నీ మనసులో పెట్టుకుంటున్నావు? ఎవరు ఉపదేశమును నీ మనసులో ఉంటుంది? అర్థమవుతుందా? నీ తండ్రి బోధించే బోధకు నువ్వు తల ఒక్కుతున్నావా? నీ తండ్రి యొక్క బోధలో నువ్వు నిలబడగలుగుతున్నావా? ఏ బోధకు నువ్వు కట్టుబడ్డావో, ఏ నడిపింపుకు నువ్వు కట్టుబడ్డావో ఆ నడిపింపుకు కట్టి వేసుకొని నిలబడగలగాలి. కానీ ఇక ఏ బోధను నీ మనసులోనికి రానివ్వకూడదు. ఇక్కడ ఈ వ్యక్తి యొక్క కూతురు తెలుసు కదా, ఎస్తేరు అనబడినటువంటి స్త్రీ, మొర్దెకై అనబడినటువంటి తన బాబాయ్, తన చిన్నప్పటి నుంచి సాకి పెంచి ఆ ఉపదేశిస్తే మన సంఘం కొరకే బతకాల బిడ్డ, మన సంఘం కొరకే ప్రాణం పెట్టాలి తల్లి అని చెప్పేసి అంతగా బోధిస్తే ఆ బోధకు తగినట్టుగా జీవించింది. అంత తన మనసు ఎక్కడ చలించకుండా జీవించింది. కానీ ఈ కాలము స్త్రీలు ఎలా ఉంటారంటే, ఈ కాలం పురుషులు ఎలా ఉంటారంటే తప్పుడు బోధలు. ఒకే బోధ ఉండాలి. మనకంటూ ఒకే ఒక్క బోధ కలిగి జీవించగలగాలి. అదే పౌలు చెప్తున్నాడు. అదే సంఘానికి పౌలు నేర్పిస్తూ ఉంటున్నాడు. పౌలు సంఘానికి అదే నేర్పిస్తూ ఉంటున్నాడు. ఒకే బోధ, కన్యత్వములో జీవించాలి అంటున్నావు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నలుగురితో చెప్పు, నేను కన్యకని అని చెప్పు. నలుగురితో చెప్పు, నేను కన్యకని. సిగ్గుపడద్దు. కన్య అంటే అది బూతు కాదు. అలంకార భాషలో ఏంటది? పరిశుద్ధత. ఆమేన్. ఏంటి కన్యక అంటే? పరిశుద్ధత అంటే శ్రేష్టమైన వాడిని, శ్రేష్టమైన దానిని, అంటే ఒక్క ఉపదేశానికి కట్టుబడిన దానిని, ఒక్క నడిపింపుకు ఉన్నవాడిని, ఒకే నడిపింపులో ఉన్నవాడిని, ఒకే నడిపింపులో జీవిస్తున్న దానిని అన్నటువంటి ఇది. హల్లెలూయా. కానీ ఏది వింటే అది, ఎక్కడికి వెళితే అక్కడ. అర్థమవుతుందా? ఏదన్నా మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో ఉన్నటువంటి సేవకులను చూసి సొల్లుగా ఆర్చుకుంటూ వెళ్ళం. అర్థమవుతుందా? ఆడికి వెళ్ళే అయ్యా ప్రార్థన చెయ్య. అర్థమవుతుందా? నీ సేవకుడి ప్రార్థన నీకు పనిచేస్తలేదు. నీవు ఉండవలసిన నడిపింపులో నువ్వు ఉండలేకపోతున్నావు. నిన్ను దేవుడు ఎక్కడికి తీసుకొచ్చి పెడతాడో అక్కడ స్థిరంగా అదే ఉపదేశంలో ఉండాలి. హల్లెలూయా. స్థిరంగా అదే ఉపదేశంలో ఉండాలి. ఆ ఉపదేశం తప్ప వేరొక ఉపదేశం నీకు పని చెయ్యదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ ఉపదేశంలో నువ్వు జీవించడానికే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే, నువ్వు ఒక ఉపదేశంలో కట్టుబడాలి. ఉపదేశం అంటే ఎలా ఉంటుందో, నడిపింపు అంటే ఎలా ఉంటుందో, దేవుడితో సావాసం అంటే ఎలా ఉంటుందో అది తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చావు. దేవుడు అలా తెలియజేయడానికి ఇక్కడికి పంపించాడు. అలా పంపించినటువంటి నీవు ఎలా ఉండగలగాలి? ఆ ఉపదేశానికి కట్టుబడి ఉండాలి. నువ్వు సొంతంగా ఆలోచించకూడదు.
కొందరు చెప్తారు ఏంటి మీ బాబాయ్ మొన్న ఏదో చెప్తామంటున్నా, ఏం లేదంట, అక్కడికి అందరు కన్యకలను అందరిని అక్కడికి పంపుతూ ఉంటున్నారంట, నన్ను కూడా పంపిస్తా అంటున్నాడు. అంటే ఏ పిల్ల పిచ్చా నీకు? మీ బాబాయ్ వచ్చి పనికి మాలాడు, తల్లి లేని పిల్లవని, తల్లిదండ్రులు లేని పిల్లవని ఆస్తి కోసం నిన్ను పంపిస్తున్నాడు. ఏంటి ఉపదేశం ఇట్లే ఉంటుంది కదా, ఏంటి ఆస్తి కోసం పంపిస్తుంది. పిచ్చా బాబా నీకు? మీ బాబాయికి డబ్బు పిచ్చి పట్టుకుంది. నువ్వు రానివైతే ఆస్తి వచ్చి పడుతుందని, పెద్దగా ఉండొచ్చు అని మీ బాబాయ్ పిచ్చోళ్ళాక నిన్ను ఒక జంతువును, ఒక పశువును తోలినట్టు తోలుతా ఉన్నాడు. ఆడిపోతే ఏమవుతుందో ఏమోనే, మా పిల్ల ఉంది కానీ మేమైతే పంపియమమ్మా, మేమైతే పంపియం తల్లి మా పిల్లని అని చెప్తే, ఏ బాబు కదా, మా చిన్నాయన నన్ను మోసం చేస్తున్నాడు, నా చిన్నాయన నా గొంతు గొయ్యాలని చూస్తున్నాడు, అయినా ఏముంది, ఆస్తులతో ఏం పడింది, రాజే భర్త రావాల్సిన పనిలే. ఏ ఆటో నడుపుకున్నవాడో, ఏ కిల్లి కొట్టాడో వచ్చినా చాలు, బాగా చూసుకుంటే చాలు, అంతేగాని రాజు భార్య వచ్చేంత, రాజు భర్త వచ్చేంత నాకెందుకులే అన్నటువంటి బోధలోనికి బిడ్డ రాలే. ఆ బోధించే వాళ్ళు చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. చెడగొట్టే వాళ్ళు, చెడిపేటువంటి వాళ్ళు, ఆకర్షణ కలిగినటువంటి మాటలు చెప్పేవారు చాలామంది ఉన్నారు. చాలామంది బోధించారు, బోధలు మాత్రం వినలా, బోధలు తలలోకి ఎక్కలా. తనకు ఎక్కిందంతా నా చిన్నాయన చిన్నప్పటి నుంచి ఎలా పెంచాడో నాకు తెలుసు. నా చిన్నాయన నాకు నేర్పించిందంతా సంఘం కొరకు ప్రాణం పెట్టాలి, సంఘం కొరకు బ్రతకాలి, నా సంఘం కొరకు బ్రతకాలి, నా సంఘం కొరకు నేను ప్రాణం పెట్టాలి, నా సంఘం కొరకు నా రక్త మాంసములను పణముగా పెట్టగలగాలి. అదే నా చిన్నాన్న నాకు నేర్పించింది. సంఘం కొరకు బ్రతకమని, సంఘం కొరకు జీవించమని, నీ సంఘములో నువ్వు మేలిమి బంగారుగా నీ సంఘం కొరకు ఉండాలని నేర్పించాడు. కాబట్టి దాని కొరకు నేను జీవించడానికి సిద్ధపడుతున్నాను. నేను అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో ఏమో తెలియదు, మంచి అవుతుందో చెడవుతుందో ఏమవుతుందో తెలియదు, కానీ అక్కడికి మా చిన్నాన్న పొమ్మని చెప్తున్నాడు, నేను వెళుతున్నాను. మా చిన్నాన్న ఏదైతే చెప్తాడో దాన్ని నేను చేస్తాను అని ఆ స్థితిలో తను పరిశుద్ధురాలిగా ఉండేసి ఆ రాజరికంలోనికి వెళ్ళింది అంట. హల్లెలూయా. తీరా రాజరికంలోనికి వెళితే బయట ఎన్నో మాటలు విన్నది, ఎన్నో అపోహలు చెప్పారు, కానీ లోపలికి వెళ్ళి చూస్తే అంత వ్యతిరేకం, అంత ఆశ్చర్యం. ఏ తిండి కావాలంటే ఆ తిండి తినమ్మా, ఏ అందం కావాలంటే, ఏ అలంకరణ కావాలంటే, ఏ సదుపాయాలు కంటే అవి తీసుకో, కానీ రాజు కొరకు సిద్ధపడండి అని ఆశ్చర్యపోయింది. బయట నా మనసు ఎంత చెడగొట్టారు, నా ఆలోచనలను ఎంత చెడగొట్టారు. అలా చెడిపోయి నేను అక్కడే ఉండింటే నాకు ఈరోజు ఇంత ధన్యత, ఇది అంతా చూడగలిగే భాగ్యం దక్కేది కాదు కదా అని ఆశ్చర్యపోయింది. తనలో తాను ఆశ్చర్యపోయి, చిన్నానా థ్యాంక్ యూ చిన్నానా, నీ ఉపదేశం విన్నందుకు, నీ మాట విన్నందుకు, నీ నడిపింపులో ఉన్నందుకు నేను సెలెక్ట్ అవుతానో లేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం గొప్ప అద్భుతాన్ని చూడగలుగుతున్నాను. తనలో తను ఒక అద్భుతంగా అంటే తన చిన్నాన్నకు తన స్థితికి దీనురాలుగా మారిపోయింది. తన చదువుని కానీ, తను చదివిన కాలేజీని కానీ, తను చదివినటువంటి స్థితిని కానీ దేనిని నమ్ముకోలేదు. తన ఫ్రెండ్స్ని కానీ, తన కాలేజీ స్టూడెంట్ని కానీ, చుట్టుపక్కల ఉన్న మనుషుల ఆలోచనలు కానీ, మాటలు కానీ దేనిని మనసులో పెట్టుకోలేదు. తనకున్నదంతా తండ్రి ఉపదేశమే. తనలో ఉన్నదంతా తండ్రి యొక్క ఉపదేశం, తండ్రి యొక్క స్థితి మాత్రమే, ఆ నడిపింపు మాత్రమే. ఆ నడిపింపుతోనే నడిచినటువంటి ఆ బిడ్డ అక్కడికి వెళ్ళాక ఈ ఉపదేశించినటువంటి ఉపదేశకుడు ఉన్నాడే మార్దకే, ఆయన చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, అదే పౌలు రాసినటువంటి పత్రిక రెండవ కొరంథీ సంఘానికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనము 6వ వచనంలోనూ ఒక మాట ఉంటుంది చూడండి. నేను ఇక్కడ ఉన్న అపోస్తుతుల కంటే తక్కువ వాడనా అన్నటువంటి మాట ఉంటుంది.
5వ వచనం. నేనైతే ఇదిగో నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే లెస్స మాత్రము తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతోమంది అపోస్తులు రావచ్చు, ఎంతోమంది పరిశుద్ధులు వచ్చి బోధించవచ్చు, నడిపించవచ్చు. మనకు వావ్ అనిపించవచ్చు, వారెవ్వా అనిపించవచ్చు. ఏది ఎంత అనిపించినా మిమ్మల్ని ప్రతిరోజు నేర్పించుకుంటూ నడిపిస్తున్నటువంటి నన్ను తక్కువగా అంచనా వేయకండి. నేను ఏమాత్రం తక్కువ వాడను కాను. అర్థమవుతుందా? ఎంతోమంది ఉపదేశకులు ఉన్నారు, ఎంతోమంది ఉపదేశించారు ఆ బిడ్డకి, కానీ ఆ బిడ్డ ఎవ్వరి ఉపదేశం వినలేదు. ఎంతమంది ఉపదేశించిన అట్లా వా నిజమే. కానీ మా బాబాయ్ ఉన్నల్లే, మా కాపరి ఉన్నల్లే, మా సేవకుడు ఉన్నల్లే అని ఒక్క మాటతో తెగగొట్టేసి మా సేవకుడు చాలు, మా సేవకుడు ఉన్నంత స్థితిలో, మా సేవకుడు నేర్పించినటువంటి ఉపదేశం ఇక ఎవ్వరూ నేర్పించరు అన్నటువంటి స్థితితో తనని తాను నిలబెట్టుకోవడం. హల్లెలూయా. ఇలాగా మొర్దెకై మాట విని మొర్దెకై ఉపదేశంతో వెళ్ళినటువంటి ఆమె యోగే అనగా పరిశుద్ధాత్మ అనబడిన నడిపింపు. ఏంటి? పరిశుద్ధాత్మ అనబడిన నడిపింపు. పరిశుద్ధాత్మ అనబడినటువంటి నడిపింపులో ఉంది అంత. ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండి అక్కడ ఒక దినమున రాజు వద్ద సెలెక్ట్ అయ్యేటువంటి కార్యక్రమాలు వచ్చాయి. అనేకమైనటువంటి కన్యకలు వచ్చారు. అనేకమైన కన్యకలు అందరూ అని టెస్టింగ్ చేస్తే అక్కడ చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. తీయగలిగిన వారు చదవండి. స్వరమెత్తి 17వ వచనం. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. చాలామంది కన్యకలు ఉన్నారు. ఏంటి? చాలామంది కన్యకలు ఉన్నారు, కానీ ఆ కన్యకలు ఎవ్వరు కూడా సెలెక్ట్ అవ్వలేదు. దయ పొందెను అంట. అంటే ఎందుకు దయ పొందిందో తెలుసా? తనను తాను దీనురాలుగా చేసుకున్నది. ఓ సహోదరి, ఓ సహోదరుడా, నువ్వు దేవుని మందిరంలో ఎప్పుడు దీనురాలిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పాలి? ఎప్పుడు నీవు దీనురాలిగా ఉండాలి. నువ్వు దీనురాలిగా ఉండగలిగితే ఆ దీనత్వమును బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్. నువ్వు కనుక దీనురాలిగా లేకపోతే, దీనత్వంలోనికి రాకపోతే, దీనత్వం కలిగిన మనసు నీకు లేకపోతే నువ్వు ఆశీర్వదించబడలేవు, నువ్వు సెలెక్ట్ అవ్వలేవు. ఎప్పుడైతే దీనురాలుగా తనను తాను దీనురాలుగా మార్చుకొని తనను తాను తగ్గించుకొని ఉన్నదో, ఈ అమ్మాయి అనేకమైన కన్యకలు ఉన్నారు అంట అక్కడ. కానీ కన్యకలందరికంటే గొప్పగా దీనత్వం కలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి, అంటే పరిశుద్ధతలో పరిశుద్ధురాలిగా ఉన్నది అంట. ఆమేన్. హల్లెలూయా. ఏంటి? పరిశుద్ధతలో పరిశుద్ధురాలిగా. ఎందుకు పరిశుద్ధతలో పరిశుద్ధురాలిగా ఉన్నారు అంటే, ఇదిగో జాగ్రత్తగా గమనించండి. వీరు సొంత కన్యకల పరిశుద్ధత ఉంది, కానీ వీళ్ళ లోపల బోధ వేరుంది.
ఎందుకంటే ఈ అమ్మాయి బోధ పరిశుద్ధాత్మకు అప్పచెప్పుకొని ఉంది. దేవునికి మహిమ కలుగుని గాక. తన కాపరి తన తండ్రి నేర్పించిన విధానం ఏమిటో తెలుసా? ఇదిగో బిడ్డ పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తా అలా నడవాలి. సొంతంగా నీ అంతటా నువ్వు ఏమి నడవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తాడో అలా నడవాలి అని నేర్పించాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎక్కడికి వెళ్ళమని చెప్పగలుగుతాడో దైవజనుడు ద్వారా చెప్తాడు. అప్పుడే ఇదిగో ఈ పని చెయ్యి, దేవుని ఆత్మను బట్టి ఈ పని చెయ్యి, ఇలా నడుచుకోండి, ఇలా జీవించండి అని దైవజనుడు ద్వారా చెప్తాడు. అర్థమవుతుందా? అలా ఎప్పుడైతే చెప్తాడో ఆ నడిపింపులో ఉండాలి. దైవజనుడు యొక్క నడిపింపులో ఉండాలి. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై వేరు, ఏగే వేరుగా ఉన్నారు. హల్లెలూయా. మొర్దెకై ఒక పాత్ర, ఏగే ఒక పాత్ర ఉన్నాడు. ఇప్పుడు నీ జీవితంలో 2 పాత్రలు లేవు, 2 పాత్రలు ఒకటిగా ఉన్నాయి. ఏగే మొర్దెకై కలిసిన వాడే కాపరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునిగాక. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి స్థితిలో చూస్తే మొర్దెకై అంటే బయటి లోకములో కాపరిగా ఎస్తేరును కాపాడాడు. లోపలికి వెళ్ళాక అక్కడ పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నటువంటి యోగే కాపాడాడు. దేవునికి మహిమ కలుగునిగాక. అంటే జాగ్రత్తగా గమనించండి. బయట కాపరి యొక్క తత్వం ఉంటే లోపల పరిశుద్ధాత్మ తత్వం ఉండాలి. దేవునికి మహిమ కలుగునిగాక. నీ శరీరాన్ని కాపరి కంట్రోల్ చేస్తే నీ ఆత్మని పరిశుద్ధాత్ముడు కంట్రోల్ చేయాలి. ఆ నడిపింపులో ఉండాలి, ఆ ఉపదేశంలో ఉండాలి. నువ్వు ఆ ఉపదేశంలో ఎప్పుడైతే ఉండగలుగుతావో నీవు ఆశీర్వదించబడతావు. నీ పాత్రను చూపించుకోకూడదు. నాకు తెలివి ఉంది, నేను ఈ పని చేస్తాను, నేను ఇలా నడుచుకుంటానని నువ్వు సొంతంగా ఏమి ఆలోచించద్దు, సొంతంగా ఏం మాట్లాడకూడదు, సొంతంగా ఏం చేయకూడదు. సొంతంగా ఎప్పుడైతే జీవిస్తావో నీ జీవితం నామరూపాల్లో అయిపోతుంది ఉంటుంది. అప్పటి వరకు కనబడతావు, అప్పటి వరకు కనబడతావు, తర్వాత కనబడవు. ఇక్కడ వచ్చినటువంటి కన్యకలు అనేకమైన కన్యకలు వచ్చారు, కానీ వాళ్ళకు నచ్చింది ఏది చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళకి ఏది పూసుకోవాలో అది పూసుకున్నారు, ఏది తినాలో అది తిన్నారు. అంటే వారికి అంతటి ఒక ఉపదేశాన్ని పెట్టుకొని వచ్చేసారు. నీ లోపల వేరొక ఉపదేశం, వేరొక నడిపింపు, వేరొక స్వభావం, వేరొక బుద్ధితో నువ్వు ఇక్కడికి వస్తే ఏ ప్రయోజనం లేదు. అర్థమవుతుందా? ఏ ప్రయోజనం లేదు. ఆ ఉపదేశాన్ని విడిచిపెట్టి, ఆ నడిపింపుని విడిచిపెట్టేసి, నీ సొంత ఆలోచనలు విడిచిపెట్టి పూర్తిగా నీ వల్ల ఏం కావాలి అంటే రాజుకు ఏది ఇష్టమైతే యోగే ఏదైతే చెప్పాడో ఆ అలంకరణ తప్ప ఇక వేరే ఒక అలంకరణ ఏది కూడా తను తీసుకోలేదు అంట. అర్థమవుతుందా? కాబట్టి సంఘ నడిపింపు యొక్క ఉపదేశ యొక్క క్రమము తప్ప వేరొక సొంత క్రమం ఏది మనం పాటించకుండా జీవించాలి. ఇది నీ మనసులో, ఇది నీ స్వభావంలో, ఇది నీ నరాల్లో పాకిపోయి ఉండాలి. అప్పుడే సంఘానికి నువ్వు పనికొస్తావు, సంఘము కొరకు నువ్వు నిలబడగలుగుతావు. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని ప్రియులారా, ప్రభు సన్నిధిని బట్టి చూసుకున్నట్టయితే దేవుడు మంచి వాళ్ళని చూపెడతాడు, చెడ్డ వాళ్ళని చూపెడతాడు. దేవుడు ఒక సమర్పణ వచ్చింది, తన వద్దకు సమర్పణ తీసుకుని వచ్చారు. ఎంతో ప్రేమ కలిగినటువంటి సమర్పణ తీసుకుని వచ్చారు. ఇద్దరికి దేవుని మీద ప్రేమే, దేవుని మీద ప్రేమ. ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ దేవుని మీద. ఇద్దరు కూడా సమర్పించారు. అయితే ఒకరి సమర్పణను దేవుడు అంగీకరించాడు, ఒకరి సమర్పణను అంగీకరించలేదు. ఎందుకు ఈ సమర్పణ అంగీకరించావు, ఈ సమర్పణను అంగీకరించలేదు అని అంటే, దేవుడు వెనక్కి తీసుకొని వెళ్ళేసి ఇదిగో నేను చూపిస్తాను రా అని చెప్పేసి, ఇదిగో వీళ్ళు ఇద్దరు కూడా ఒక తల్లి
కొడుకులు, అంటే కయీను, హేబెలు. పెద్దోడు, చిన్నోడు గొర్రెల కాపరితనం కాస్తున్నాడు. చిన్నవాడు అనేకమైన తోటలు, కూరగాయలు వ్యవసాయం చేస్తూ పంట పండిస్తూ ఉంటున్నాడు. అయితే పెద్దవాడు ఏం చేశాడంటే మంచివి తీసుకొని వచ్చాడు. ఏం తీసుకొని వచ్చాడు? మంచివి శ్రేష్టమైనటివి, చాలా తీపి కలిగినవి, చాలా ఆరోగ్యకరమైనవి, మంచివి తీసుకొని వచ్చాడు. అతడు చెప్తున్న మాట ఏంటంటే, నేను అన్ని మంచివి శ్రేష్టమైనవి తీసుకొని వచ్చాను అని చెప్తూ ఉంటున్నాడు. అయితే ఇతడు శ్రేష్టమైనవి తీసుకొని వచ్చినా ఎందుకు ఇతని అర్పణను అంగీకరించలేదు అంటే, రండి నేను చూపెడతాను అని చెప్పేసి తోటలోనికి తీసుకొని వెళ్ళి, ఆ వ్యక్తి తోటలోనికి తీసుకొని వెళ్ళి, ఆ వ్యక్తి కాయలు కాస్తూ ఇదిగో ఒక మామిడి తోట ఉంది అనుకోండి, మామిడి చెట్టు తీసుకొని వెళ్ళేసి తెంపుకొని, ఇంతకు ఇది పుల్లగుందా తీయగుందా అని కొరికి తినేసి, అరే ఇదేదో పుల్లగా ఉన్నట్టుంది, ఈ చెట్టుది వద్దు, ఇంకో చెట్టుది అని తీసుకొని తిని, ఇది తీయగుంది అని ఆ చెట్టు పండ్లు 2 వేసుకున్నాడు. ఇక కూరగాయల తోటలోకి వచ్చి మంచి టమాటాలు విత్తనాలు ఉన్నాయా అని చింపి చూసి, బాగున్నాయా లేదా అని తిని చూసి, అర్థమవుతుందా? ఈ తోట పండ్లు బాగున్నాయి, ఈ తోట పండ్లు బాగాలేవు అని అన్నిటినీ రుచి చూచి, ముందు అన్నిటిని తను అనుభవించి తను రుచి చూచి, ఆ కూరగాయలని, ఆ పండ్లని, వాటిని అన్నిటిని తను అనుభవించి తను చూసి, ఎందుకంటే దేవునికే. అర్థమైందా? కొందరు సేవకులకి వంట చేయమని చెప్తే వంట చేస్తూ ఉంటారు. ఉప్పు సరిపోయిందా, ముక్క ఉడికిందా లేదా అని ఒక ముక్క వేసుకొని తినేసి, ఇంకా ఉడికినట్టు లేదు అని. అర్థమవుతుందా? ఇలాంటి వంటలు వండుతుంటారు. అది సమర్పణ కాదు, అది అర్పణ అంగీకరింపబడదు, అది పవిత్రమైనది కాదు, అది అపవిత్రమైనది. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు వాడిన తర్వాత ఇంకొంతమంది ఉంటారు, అనేకమైనటువంటి జ్యోతిమాల్ నుంచి, డిమార్ట్ నుంచేసి అనేకమైనటువంటి ప్యాకెట్లు తెచ్చుకుంటారు. అంటే ప్యాకెట్లు తెచ్చుకొని స్టాక్గా ఉంటాయి. ఒక 6 నెలల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత అవి అట్లే ఉండిపోతాయి. అక్కడక్కడ పురుగులు పట్టినట్టు, లేదంటే బాగా వాడిపోయి ఉన్నాయి. ఎందుకు వేస్ట్ ఉన్నాయని చెప్పేసి ఆ సంవత్సరం కిందటి ప్యాకెట్లు తెచ్చేసి మందిరంలో ఇచ్చేస్తారు. పడేస్తే ఏమవుతుంది? పడేస్తే వేస్ట్ అయిపోతాయి. అదే సేవకులకు ఇచ్చామనుకో, సేవకులకి పలాని ధాన్యం ఇచ్చాము అని గొప్ప పేరు వస్తుంది. ఆ అర్పణ పనికొస్తుందా? పాడైపోయినటివి, కుళ్ళిపోయినటివి. ఇంకోటి ఏంటంటే, ఇంట్లో ఒక 50 రూపాయల లోటు ఉంటుంది, అది ఏ అంగట్లో ఇచ్చినా పోకుంటుంది, ఏ అంగట్లో ఇచ్చినా పోదు అది. ఇప్పుడు ఆ లోటుని పడేయనికి రాదు, ఎందుకు పడేయాలి అని ఆ లోటుని తీసుకెళ్ళేసి యేసయ్య మందిరానికి వచ్చేసి, యేసయ్య స్తోత్రం, 50 రూపాయలు కానుకేస్తాను. నీ మనసుకి ఏంటి? 50 రూపాయల కానుకేసాను. ఆ లోటు పోతుందా? సేవకుడు దాన్ని చూసేసి ఎక్కడ చెల్లించుకోవాలి. అంటే ఇలాంటి అర్పణలు అర్పించేటువంటి అలాంటి బుద్ధి కలిగినోడు మన కయ్యను. ఏంటి? అలాంటి బుద్ధి కలిగినాడు అంటే, ముందు తను అనుభవించి, తను రుచి చూచి, బాగున్నాయా లేదా చూసి, మంచివి తినేసి బాగున్నాయి అని అవి తీసుకొచ్చి దేవుని ముందు పెడితే, ఈ యొక్క హేబెలు గొర్రెల కాపరి, గొర్రెను కోసుకొని తింటాడా? తినలేడు. ఒకవేళ అలాంటి మనస్తత్వం కూడా ఉండదు. ఎందుకంటే దేవుడు అంటే భయం. బాగా క్రొవ్వు పట్టినటువంటి బాగా ఆరోగ్యంగా ఉన్నదాన్ని తీసుకుని వచ్చేసి బలి అర్పించాడు. అందుకే హేబెలు యొక్క అర్పణని ఏం చేశాడు? హేబెలు యొక్క అర్పణని అంగీకరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈ యొక్క అర్పణని మాత్రం ఈ ఒక అర్పణని మాత్రం దేవుడు అంగీకరించలేకపోయాడు, తీసుకోలేకపోయాడు. ఎందుకు తీసుకోలేకపోయాడు అంటే, ఈ ఒక కవిని మనస్తత్వం అంతా చెడ్డ గుణం. తను పూర్తిగా అనాభించి ఎప్పుడు తన గురించి ఎక్కువ ఆలోచించుకునేవాడు.
అవసరమైతే దేవునితో డైరెక్ట్గా ఎదురు మాట్లాడే మనస్తత్వం. దేవుడు అడుగుతాడు, అరే బాబు మీ తమ్ముడు ఏబేలు కనిపించడం లేదు, ఎక్కడ ఏబేలు అంటే నేనేమన్నా ఏబేలుకు కావలివాడనా ఏంటి, నేనేమైనా ఏబేలుకు కావలివాడనా అని చెప్పేసి ఏబేలుకి నేను కావలి ఉంటానా అని చెప్పేసి ఏబేలు గురించి అబద్ధం ఆడగలిగేటువంటి స్థితి కలిగిన వాడు. అర్థమవుతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రియులారా, ప్రతి ఒక్క స్థితిలో దేవుడు దీనత్వం కలిగిన వారిని దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనత్వంలో ఎవరైతే ఉంటారో వారిని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వస్తాడు. హెబేలు ఆ దీనత్వం కలిగి ఉన్నాడు. హెబేల్ని ఎలా తీసుకొచ్చాడు అంటే యేసుక్రీస్తు ప్రభు పోలికలోనికి తీసుకొని వచ్చాడు. కవిని ఎలా తీసుకొని వచ్చాడు అంటే నాశన పుత్రుడిగా తీసుకొని వచ్చాడు. వీడు నాశనానికే పనికొస్తాడు కానీ ఇక ఎందుకు పనికిరాడు అని నాశన పుత్రుడిగా చూపించేశాడు. నా ప్రియమైన దేవుని ప్రియులారా, ఉపదేశం మనం ఎవరిని వెంబడిస్తున్నాం? దేవుని వెంబడిస్తున్నటువంటి మనము దేవుని యొక్క సన్నిధి కలిగి జీవించగలగాలి. దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క మనసు ఏమిటి, దేవుని యొక్క ఆంతర్యం ఏమిటి అని ఎరిగి నడుచుకోవాలి మనం. అలా ఎరిగి నడుచుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు సొంతంగా నీకు ఏది అనిపిస్తే అది చేసుకుంటూ పోతే ఎవరికి ఇష్టము? నీకు ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్తే ఎవరికి ఇష్టము? అర్థమవుతుందా? నీకు నచ్చిందేదో నువ్వు చేసుకుంటూ పోతే అది భక్తి ఎలా అవుతుంది? నీకు నచ్చిందేదో, నీకు అనుకూలంగా ఏది ఉంటే అది చేస్తావు. నీకు నచ్చిందేదో నువ్వు చేసుకుంటూ పోతే అది భక్తి ఎలా అవుతుంది? నెవర్. నీ భక్తే కాదు. నీ దృష్టికి అది భక్తేమో, కానీ దేవుని దృష్టికి అది భక్తి కాదు. కవిని యొక్క భక్తిని భక్తిగా చూడలేదు. ఏమైనా కొంచెం దేవుడు గట్టిగా మాట్లాడితే నేను కావలిగాస్తానా నేను అని దేవునికే ఎదురు మాట్లాడే, దేవునికే అబద్ధం చెప్తారు. ఈ కాలంలోని శావకునికి చాలా ఈజీగా అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు. ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను చాలా ఈజీగా టపామని అబద్ధాలు ఆడతారు. చాలా ఈజీగా అబద్ధాలు ఆడతారు. దైవజనుడు ఏదైనా గద్దిచ్చేస్తే ఆ గద్దెంపుకు తప్పించుకోవడానికి చూస్తారు. ఏదైనా అడుగుతే నిలదీస్తాడు అన్నటువంటి స్థితితో తప్పించుకోవడానికి చూస్తారు. వీళ్ళు భక్తులు ఎలా అవుతారు? వీళ్ళు భక్తులు కారు. వీళ్ళంతా కవీను వారసత్వం. కానీ హెబేలు వారసత్వంలోనికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్టి ఆత్మని బట్టి మనం జీవించగలగాలి. ఎలా జీవించగలగాలి? అట్టి ఆత్మని బట్టి మనం జీవించాలి. ఎపెస్యులకు రాసినటువంటి ఎపెస్సు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఎపెస్సు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భూమి మీద ఒక కుటుంబం ఉంది, పరలోకంలోనూ ఒక కుటుంబం ఉంది. ఏంటంటే పరలోకంలో ఒక కుటుంబం ఉంది, భూమి మీద ఒక కుటుంబం ఉంది. భూమి మీద ఉన్న కుటుంబం, పరలోకంలో ఉన్న కుటుంబం. పరలోకంలో ఏ కుటుంబం ఉంది, భూమి మీద ఏ కుటుంబం ఉంది. ఇప్పుడు భూమి మీద భార్యాభర్తలు పిల్లలు ఉన్నారు. మరి పరలోకంలో కూడా భార్యాభర్తలు పిల్లలు ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, అక్కడ పెళ్ళికి ఇయ్యరు, పెళ్ళిళ్ళు చేసుకోరు అని అంటున్నాడు. అక్కడ అంతేకాదు, అక్కడ లింగ భేదం అనేది కూడా స్త్రీలు పురుషులు అన్న భేదం కూడా ఉండదు. అందరూ ఒకే రూపం ధరించుకొని ఉండగలుగుతారు. మరి అక్కడ కుటుంబం అంటే ఏమిటి అని చూడగలిగితే, కుటుంబం అంటే ఏమిటో తెలుసా నా ప్రియమైన దేవుని ప్రియులారా? ఇదిగో జాగ్రత్తగా గమనించండి. తండ్రి, కాపరి, ఆత్మీయమైన తండ్రి. ఇదిగో ఆ వరుడి కొరకు సిద్ధపడినటువంటి వధువు, ఆ వరుడి కొరకు సిద్ధపడిన చెప్పాలి
సిద్ధపడిన వధువు. ఈ వధువును తీసుకొని అక్కడికి వెళ్ళి, ఈ తండ్రి అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ వరుడికి నిన్ను ఇచ్చి వివాహం చేయాలి. పరిశుద్ధమైన కన్యకని నేను తీసుకొని వచ్చి ఇదిగో నీకు ఇచ్చి వివాహం చేస్తూ ఉంటున్నాను అని వివాహం చేయగలగాలి అంట. అంటే ఇక్కడ సిద్ధపరిచినటువంటి కన్యకని ఈ తండ్రి తీసుకొని వెళ్ళి అక్కడ ఆ వరుడికి ఇచ్చి వివాహం చేసి పరిశుద్ధురాలిగా ఉన్నటువంటి, అంటే కన్యకగా ఉన్నటువంటి పరిశుద్ధమైన కన్యకను నీకు ఇచ్చి వివాహం చేస్తున్నానని వివాహం చేసి ఒక కుటుంబముగా మారిపోవాలి అంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునిగాక. ఇక్కడ ఉన్న కుటుంబం ఏమిటంటే నీవు, నీ భార్య, నీవు, నీ భర్త, నీ పిల్లలు కలిసి దేవుని సన్నిధి కొరకు సిద్ధపడే కుటుంబంగా ఇక్కడ సిద్ధపడతావు. అక్కడ నూతనమైనటువంటి ఆ సిద్ధపడినటువంటి వరుడిని, సిద్ధపడినటువంటి వధువు వివాహం చేసుకొని కన్యకను ఇచ్చి ప్రదానం చేయబడిన వివాహం చేసేటువంటి కాపరితో, ఆత్మీయమైన తండ్రితో అక్కడ నిలబడగలగాలి. అది ఒక కుటుంబముగా మారిపోతుంది అంట. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. అలా కుటుంబముగా మారిపోవడానికి ఇక్కడ కాపరి ప్రతి ఆత్మని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమెన్. అబద్ధం ఆడకూడదు, మందిరం తప్పిపోకూడదు. అర్థమవుతుందా? ఒక తండ్రి కూతుర్ని ఎలా తీసుకుంటాడో తెలుసా? ఒక తండ్రి చక్కగా కాలేజీకి తీసుకొని వెళ్తాడు, కాలేజీ నుంచి తీసుకొని వస్తాడు, జాగ్రత్తగా కాపుదల వేస్తాడు. బిడ్డ జాగ్రత్తగా ఉండు తల్లి, జాగ్రత్తగా ఉండు, లోకం మంచిది కాదు, లోకం చెడ్డది చూడు, జాగ్రత్తగా ఉండు అని ప్రతి క్షణం గద్దిస్తూ వస్త్రధరణ విషయంలో, మాట్లాడే విషయంలో, ప్రతి విషయంలోనూ గద్దిస్తూ తిడుతూ అవసరమైతే ఒక దెబ్బ కొడుతూ జాగ్రత్తగా పెంచుకుంటాడు. అప్పుడు ఈ తండ్రి నన్ను కొడుతూ ఉంటున్నాడు, ఈ తండ్రి నన్ను తిడుతూ ఉంటున్నాడు, ఈ తండ్రి నేను ఏ వస్త్రాలు వేసుకున్నా కూడా నన్ను గద్దిస్తూ ఉంటున్నాడు అని చెప్పేసి నువ్వు బాధపడితే, నువ్వు నాకు నచ్చిన వస్త్రాలు నేను వేసుకుంటాను, నాకు నచ్చినట్టుగా నేను తిరుగుతాను, నాకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళతాను, ఏది తినాలనిపిస్తే అది తింటాను, ఏది తాగాలనిపిస్తే అది తాగుతాను, ఇష్టం వచ్చినప్పుడు వస్తాను ఇంటికి, ఇష్టం లేనప్పుడు నేను ఇంటికి రాను అని. అంతే ఎలా ఉంటుంది? హైదరాబాదులో కొందరు అమ్మాయిలు ఉంటారు, కొందరు అబ్బాయిలు ఉంటారు. వారు తల్లిదండ్రులు నాయన సాయంత్రం 5 గంటలకల్లా ఇంటికి రా అంటే రారు. ఫ్రెండ్స్తో తిరిగి ఆ క్లబ్బులు అని ఈ క్లబ్బులు అని క్లబ్బుల్లోకి వెళ్ళి రాత్రి 9-12 గంటలకి ఇండ్లకు వస్తారు. హైదరాబాద్ సిటీలో క్లబ్బులకు స్నేహితులు అంటే తిరిగి ఇష్టం వచ్చినట్టుగా తిరిగి ఆ యొక్క బిడ్డలను చూసి ఆ తల్లిదండ్రులు ఎంత హృదయ వేదన కలుగుతుంది. అంటే ఎప్పుడు వాళ్ళ బుద్ధే. ఎందుకు ఇంత లేటుగా వచ్చినావు? నా ఇష్టం, ఉండమంటావా పొమ్మంటావా? ఎంత బాధ ఉంటుంది. ఉండమంటావా పొమ్మంటావా? నా ఇష్టం. ఈ ఇంట్లో ఎప్పుడు తిడుతూనే ఉంటాడు, తీసి పడేయడం. ఎలా ఉంటుంది తండ్రికి, ఎలా ఉంటుంది తల్లిదండ్రులకి? అర్థమవుతుందా? సంఘములో కాపరి కూడా నిన్ను అలాగే గద్దిస్తే ప్రతి దానికి తప్పే పడతాడు. కూర్చున్నా తప్పే, లేచినా తప్పే. ఏం సంఘం అబ్బా ఈ సంఘం అని నువ్వు అనుకుంటూ ఇసుక్కుంటూ, అరే నాకు ఇష్టం వచ్చింది ఏది చేయకూడదు, నేనేం తప్పు చేశానని అని నువ్వు అనుకుంటూ ఉంటే, నేనేం తప్పు చేశానని నువ్వు ఫీల్ అవుతూ ఉంటే, నువ్వు బాగుండాలని కదా, నీ వస్త్రధరణ సరిగ్గా లేదు బిడ్డ. అర్థమవుతుందా? నీ వస్త్రాలు చాలా జాగ్రత్తగా, నువ్వు ఇలా కూర్చో, ఇలా నడుచుకో, ఇలా చేసుకో. ఇదే నేర్పించేది తండ్రి, ఇదే నేర్పించేది కాపరి, ఇదే నేర్పిస్తాడు. కానీ ఈ ఉపదేశము అంటే కొందరు నేర్పిస్తారు. ఏంటి మీ డాడీ ఎప్పుడు ఇవే డ్రెస్సులేనా? కటింగ్ డ్రెస్సులు వేసుకోవాలి, ఇక్కడ వరకు కటింగ్. అర్థమవుతుందా? కటింగ్ డ్రెస్సులు వేసుకోవాలి, టైట్ డ్రెస్సులు వేసుకోవాలి.
ఇది నేర్పించే ఉపదేశాలు కూడా ఉంటాయి. ఎప్పుడు ఇదే చర్చేనా? వేరే కటింగ్ చర్చిలు కూడా ఉంటాయి, ఆ చర్చిలో కూడా వెళ్ళచ్చు. వేరే పాస్టర్లు కూడా ఉంటారు, డూమ్ డామ్ డుస్ అనే పాస్టర్లు కూడా ఉంటారు, ఆ పాస్టర్లు కూడా వెళ్ళాలి. ఒకే చర్చ, ఒకే స్థితి అని నేర్పించే వాళ్ళు ఉంటారు. ఇక్కడేనా? అక్కడికి వెళ్ళేసి అక్కడ పలానా చోటికి వెళితే ఆడ 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 నీకు ఇంకా బాగవుతుంది అని చెప్పేవాళ్ళు ఉంటారు. నీ బతుకు మారాలంటే, నీ జీవితం బాగుండాలంటే పలానా చోటుకి వెళితే ఇంకా బాగవుతుంది అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కానీ నువ్వు ఒక ఉపదేశంలో ఉండగలుగుతున్నావా? నీ తండ్రి నడిపింపులో, నీ తండ్రి గద్దింపులో, నీ తండ్రి దెబ్బలతో నువ్వు పెరుగుతున్నావా? నీ తండ్రి నిన్ను కొట్టాలి, నీ తండ్రి ఎప్పుడు నీలో లోపాలు చూడాలి, నీ తండ్రి నీలో ఉన్నటువంటి ప్రతి దానిని నలగొట్టాలి. ఆ నలగొట్టే విషయంలో నుండి నువ్వు ఒక పరిశుద్ధమైన కన్యకగా బయటికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దీనురాలిగా మారాలి, దీనుడిగా మారాలి, దీనత్వంలోనికి రావాలి. ఆ దీనత్వంలో నుండి కాలి పాత్రగా, కాలి స్వభావంతో, కాలి హృదయంతో, కాలి మనసుతో ఉంటే దైవ జనుడు నీలో ఉన్నటువంటి ఆ యొక్క కాలి పాత్రలో కావాల్సిన రూపంలో నిన్ను ఆయన ఒక ఉపదేశంతో నిన్ను పెంచుకోవాలి. దేవునికి కావాల్సిన స్థితిలో నిన్ను మార్చుకొని నింపుకోవాలి. నువ్వు కాలి పాత్రగా ఉండాలి, మురికి నీరుతో ఉండకూడదు. నువ్వు మురికి నీరుతో ఉంటే దైవజనుడు దేంతో నిన్ను నింపుతాడు? పాలు పోయాలనుకుంటాడు. ఏంటి? నువ్వు కాలి పాత్రగా ఉంటే నీలో పాలు పోయాలి అనుకుంటాడు. మురికి నీళ్ళతో, సగం మురికి నీళ్ళతో దైవజనుడు వద్దకు వచ్చేసి పాలు పోసుకో అంటే పాలు పోస్తే ఏమైపోతుంది చెప్పాలి? ఇప్పుడు కాలి పాత్రగా నువ్వు వస్తే, పాలు వస్తే పాలే ఉంటాయి. కానీ నువ్వు సగం మురికి నీళ్ళతో వచ్చావు అనుకో, నీ పాత్రలో పాలు వస్తే ఏమవుతుంది చెప్పాలి? మురికి అవుతుంది కదా. ఇప్పుడు దైవజనుడు ఎంత పోసినా, ఎంత నింపినా ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏ ప్రయోజనం లేదు. నువ్వు మందిరానికి ఎలా రావాలి? కాలి పాత్రగా రావాలి. హల్లెలూయా. నీ తెలివి నీలో పని చేయకూడదు, నీ చదువు నీలో పని చేయకూడదు, నీ సంపద నీలో పని చేయకూడదు. నువ్వు కాలి పాత్రగా మారి దైవజనుడు ఏది ఉపదేశిస్తాడో ఆ ఉపదేశమును నింపుకొని జీవించగలిగే దమ్ముండాలి. ఆ దమ్ము ఉంటే నువ్వు కన్యకగా మారుతున్నావని అర్థము, నువ్వు కన్యత్వంలోనికి వస్తున్నావని అర్థము, నువ్వు కన్యత్వంలో కలిగినటువంటి స్వభావంతో వస్తున్నావని అర్థము. ఆ కన్యత్వం కలిగినటువంటి నీవు దీనురాలిగా, దీనుడుగా అయిపోయి ఆ దీనత్వంలోనికి ఎప్పుడైతే వస్తావో అప్పుడు నిన్ను మహిమ కలిగినటువంటి ఒక కుటుంబముగా పరలోక రాజ్యంలో మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబం లేని నీకు ఇక్కడ ఉన్న కుటుంబం కాదు, పరలోక రాజ్యంలో నీకు ఒక కుటుంబమును సిద్ధపరుస్తాడు. అది కాపరి యొక్క ఆలోచన. ఆమేన్. ఎస్తేరుతో అంటున్నామా, నీకు ఇక్కడ కుటుంబం లేదు కదా, ఇక్కడ నువ్వు కన్యకగా పెరుగుతూ ఉంటున్నావు కదా, నీకు ఒక కుటుంబమును రాజరికంలో నేను పెడతాను, రాజరికంలో నీకు పెడతాను, రాజమందిరంలో నీకు ఒక కుటుంబాన్ని సిద్ధపరుస్తాను అని రాజమందిరంలో తన బిడ్డకు కుటుంబాన్ని సిద్ధపరిచాడు. అలాగే నీ కాపరి కూడా ఈడ నీకు ఒక కుటుంబం చెప్పుకోవడానికి ఒక కుటుంబం ఉండవచ్చు, కానీ దీనికి మించిన కుటుంబం పరలోక రాజ్యంలో నీకు ఒక కుటుంబమును సిద్ధపరచడానికి ఉన్నాడు. హల్లెలూయా. ఆ కుటుంబం కొరకు నువ్వు కన్యకగా తయారవుతావా? కన్యకగా పడగలుగుతావా? కన్యకగా సిద్ధపడాలి అంటే నిన్ను నీవు పరిశుద్ధంగా దైవజనుడు ఏం ఉపదేశిస్తాడో ఆ ఉపదేశం తప్ప వేరొక ఉపదేశం నీలో పని చేయకూడదు. ఆమేన్. హల్లెలూయా. దైవజనుడు నడిపింపు తప్ప వేరొక నడిపింపు నీలో పని చేయకూడదు. దైవజనుడి ఆలోచన తప్ప వేరొక ఆలోచన నీలో సొంతంగా ఏ ఆలోచన పని చేయకూడదు. అది చేసిందా నువ్వు కన్యకవు కాదు, నువ్వు
కన్యకవు అంటే అలంకరణ రూపంలో పరిశుద్ధుడివి పరిశుద్ధురాలివి కాదు. నువ్వు పరిశుద్ధుడివి పరిశుద్ధురాలివి అవ్వాలంటే దేవుని సన్నిధికి కన్యకగా రావాలి, పరిశుద్ధతలో పరిశుద్ధంగా రావాలి. అట్టి ఆత్మను దేవుడు మనకిచ్చునుగాక, అట్టి ఆత్మలో మనం జీవించుదుముగాక. హల్లెలూయా. అందరం చక్కగా ప్రభు సన్నిధిని బట్టి మోకరిద్దాం, ప్రభు సన్నిధిని బట్టి చక్కగా మోకరిద్దాం.